హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజైతే సగ్గుబియ్యం వడియాలు పడుతున్నామన్నమాట. ఇందులోకి ఒక గ్లాస్ పిండి కనుక తీసుకుంటే 10 గ్లాసులు వాటర్ అనేవి అవసరమవుతాయి. ఇప్పుడు మనకి పిండి కలపడానికి ఒక గ్లాసులు ఉంచేసుకొని మిగతా 9 గ్లాసులు వాటర్ అయితే ఒక ఏదైతే మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిలో వేసి పెట్టేసుకోవాలి. అందులో ఒక 50 గ్రామ్స్ సగ్గుబియ్యం, కొంచెం జీలకర్ర, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకొని ఆ వాటర్లో వేసేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అవి బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే కలుపుకున్నామో గ్లాసు పిండిలో వాటర్ వేసుకున్నాం కదా, ఒక గ్లాస్ అది కలిపేసి ఇందులో పోసేసి బాగా కలపాలి. థిక్గా అయ్యేలాగా ఉండలు అవి గడ్డగట్టకుండా బాగా అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే అలా కలిపేసి తీసేయాలి, పక్కకు పెట్టుకోవాలి. అలా పక్కకు పెట్టుకున్న దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ షీట్స్ చూపిస్తున్నాను చూడండి, బ్లూ కలర్ షీట్స్. అవి బయట అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్లాస్టిక్ షీట్స్ మీద అయితే ఇవి వేస్తే వడియాలు అనేవి బాగా ముక్కలు అవి అవ్వకుండా బాగా ఎండిపోయి బాగా వస్తాయన్నమాట. చూసారా ఎలా పెడుతున్నామో? అదే చీరకి అది అయితే ఆ వడియాలు సరిగ్గా రావు. ఈ షీట్ మీద అయితే చాలా బాగా వస్తాయి. వడియాలు పెట్టి షీట్ అంటే ఎక్కడైనా ఏ షాప్స్లో అయినా అవి అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఇలా చేసుకున్నాం. చూస్తున్నారా? షీట్ ఈ విధంగా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతాయి పెట్టడం.